హలో నమస్తే వెల్కమ్ టు భవానీస్ ఘుమఘుమలు. ఇవాళటి స్పెషల్ మన తెలంగాణ దావత్ స్టైల్ మునక్కాయ సాంబార్. చూస్తే ఆగలేరు, తిన్నాక మర్చిపోలేరు, అట్లుంటుంది మునక్కాయతో సాంబార్. ఒక్కసారి ఈ రెసిపీ నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంబార్స్ యూ హ్యావ్ ఎవర్ టేస్టెడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. కావలసిన ఐటమ్స్: మునక్కాయలు, కందిపప్పు, చింతపండు, హోల్ గరం మసాలాస్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ఒక 1 టీ గ్లాస్ ఆఫ్ కందిపప్పుకి 3 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సో నేను ఇది ఆల్రెడీ ఇక్కడ నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది. కుక్కర్ విజిల్స్ వచ్చేంతలోపు మనం చింతపండు రసం తీసి పెట్టుకుందాము. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నానబెట్టి పెట్టుకున్నాను. సో రసం తీసి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. స్టీమ్ అంతా పోయినాక కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. సో ఇప్పుడు ఒక పావ్ బాజీ స్మాషర్తో కానీ లేదా పప్పు గుద్దితో కానీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో చింతపండు మసిలేంత వరకు కుక్ చేసుకోవాలి. సైడ్ బై సాంబార్కి పోపు రెడీ చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు డైసెస్లా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిర్చి స్లిట్ చేసినవి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్డ్ టమాటోని కూడా డైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటో కొంచెం మగ్గినాక మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేస్తున్నాను. ఒక 2 to 3 మినిట్స్ మునక్కాయలని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ కారం, 3 టీ స్పూన్స్ ఉప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అన్నీ కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మునక్కాయలు మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ సైడ్ బై చింతపండు మసలడం స్టార్ట్ అయింది. సో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మునక్కాయలు ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ మునక్కాయ పోపు ఏదైతే ఉందో మనం ఆల్రెడీ మసులుతున్న పప్పులో యాడ్ చేసుకుందాము. ఇలా ఒక 5 to 7 minutes బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుందామండి. 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఎంటీఆర్ వారి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఒకసారి మంచిగా కలుపుకొని ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 2 minutes ఇలా కుక్ చేసుకొని ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. చూడండి, మునక్కాయ ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. సో ఇంకా మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. వేడి వేడి టేస్టీ టేస్టీ మన తెలంగాణ దావత్ స్టైల్ మునక్కాయ సాంబార్ రెడీ. ఈ సాంబార్ బగారా రైస్లోకి కానీ ప్లెయిన్ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. టేస్ట్ గురించి నేనైతే ఏం చెప్పనండి, మీరు ట్రై చేసి మీరే చెప్పాలి. మా ఇంట్లో అయితే ఇవాళ ఫీస్టే ముక్కుకి నోటికి. నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.